ఓం సాయిరాం. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మ నాయకుడు సర్వకుడైన ఆ సాయినాథుని మనం ప్రార్థిస్తూ ఈరోజు మనం సాయి తత్వం, సాయి యొక్క ప్రస్తుతం బాబా పైన వచ్చే అసత్యపు ప్రచారాలు, విమర్శలపైన ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం, బాబా పైన కొందరు అదే పనిగా పనిగట్టుకొని అసత్యపు ప్రచారాలు చేస్తూ బాబా తత్వాన్ని పక్కకు నెడుతూ బాబా యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ బాబా మందిరాలను, బాబా తత్వ ప్రచారకులను, బాబా తత్వాన్ని, బాబా భక్తులను ఒక టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అనేక విమర్శలు చేస్తూ, అనేక రకమైన తప్పుడు ప్రచారాలు చేస్తూ, అనేక రకమైన వీడియోలు చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అయితే నేను ఒకటి ఈ విమర్శకులను ఒకటి అడగదలుచుకున్నాను. బాబా పైన తప్పుడు ప్రచారాలు చేసి మీరు ఏం సాధించాలని చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరి మన్ననలు పొందాలని చేస్తున్నారు? ఈ తప్పుడు ప్రచారాలు చేసినందువలన మీరు పొందే లబ్ధి ఏమిటి? దీనివల్ల హిందూ ధర్మాన్ని నిలబెడతారా? దీనివల్ల ప్రజల యొక్క మన్ననలు పొందుతారా? దీనివలన భక్తిని పొందుతారా? దీనివలన దైవం యొక్క అనుగ్రహం పొందుతారా? దీనివలన లేక ఏమన్నా డబ్బులు పొందుతారా? ఏంటి మీ టార్గెట్? ఏంటి? మీరు ఏం చేయాలనుకున్నారు? విమర్శిస్తే ఏం సాధించాలనుకున్నారు? ఏ మూర్ఖత్వంతో, ఏ అమాయకత్వంతో, ఏ అజ్ఞానంతో, ఏ తెలిసి తెలియని తనంతో ఇప్పుడు విమర్శిస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచిస్తే మనస్సును స్థితప్రజ్ఞ చేసుకొని ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం చేసినందువలన ఎవరికి ప్రయోజనము? దేనికి ప్రయోజనము? సమాజానికి ప్రయోజనమా? ధర్మానికి ప్రయోజనమా? భక్తులకు ప్రయోజనమా? మనకు ప్రయోజనమా? ఏంటి? మన గోల్ ఏంటి? ఏం సాధిస్తాం? ఏం సాధించి మనం చేయగలుగుతాం అని ఒకసారి ఆలోచించండి. మీరు తెలిసో తెలియకో చాలా తప్పులు చేస్తున్నారు, చాలా తప్పుదో నడుస్తున్నారు. తప్పుదో నడిచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని భగవంతుని యొక్క ఆగ్రహానికి పాత్రలు చేస్తున్నారు. దీనివలన మీకు అర్థం కావటం లేదు, చాలా ఇబ్బందులు పడతారు. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఒక భగవంతుని దూషణ చేస్తే ఒక గురువు క్షమించి కాపాడగలుగుతాడు. నిజంగా ఒక సద్గురువును విమర్శించిన, ఒక సద్గురువును దూషణ చేసిన కొన్ని జన్మల పాపం అనుభవించాలి. ఆ పాపాన్ని ఈరోజు మీరు మూట కట్టుకుంటున్నారు. అది మీకే కాదు, మీరు చేసిన పాపం మీ పిల్లలకు వర్తిస్తుంది, మీ తల్లిదండ్రులకు వర్తిస్తుంది, మీ కుటుంబానికి వర్తిస్తుంది, మీ బంధువులకు వర్తిస్తుంది. దీనివలన ఎంతమంది బాధపడతారో చూడండి. మీరు తెలుసో తెలియకో ఒక అజ్ఞానం వల్ల, ఒక పొరపాటు వల్ల, ఒక తప్పుడు ప్రచారాలు చేసినందువలన దీనివలన ఫలితము ఎంత అనుభవిస్తారో మీకే తెలుస్తుంది. మీరు కాదు, మీ కుటుంబం కూడా అనుభవించాలి. ఒకసారి ఆలోచించండి. అయితే ఒకందుకు మిమ్మల్ని ఒక విషయంలో అభినందించాలి. ఎందుకంటే ఈరోజు కోటాను కోట్ల మంది బాబా భక్తులు ఉన్నారు. కోటాను కోట్ల మంది. ఈ భక్తులంతా ఎలా తయారయ్యారంటే కేవలం సాయినాథుని యొక్క అనుగ్రహంతో, వారి యొక్క అనుభవాలతో, వారి కోరికలు తీరడంతో, వారికి స్వప్న దర్శనంతో, బాబా ఇచ్చిన లీలలు, బాబా తీర్చే కోరికలు, బాబా అనుభవాలు, దీనితో అనేక మంది బాబాతో అనుసంధానమే భక్తులుగా మారిపోయారు. కోటాను కోట్ల మంది. అయితే ఈ కోటాను కోట్ల మంది భక్తులలో బాబా గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఒక 80% ఉండొచ్చు. ఒక 80% మంది భక్తులు బాబా జీవిత చరిత్ర, బాబా పుస్తకాలు పారాయణం చేసి ఉంటారు.
ఎందుకంటే బాబా ఎవరు, బాబా తత్వం ఏంటి అని తెలుసుకోవడం కోసం. కానీ ఒక 20% ఏంటంటే వారికి వచ్చిన అనుభవాలతోటి బాబా భక్తులుగా ఉండిపోయి ఉండొచ్చు. అయితే మీరున్నారు కదా, బాబాని ఏదో రకంగా తప్పుపట్టాలి, ఏదో రకంగా విమర్శించాలి అనే భావంతోనైనా కనీసం బాబా పారాయణం చేశారు, బాబా పుస్తకాలు చదివారు, బాబా జీవిత చరిత్ర పుస్తకాలు చదివారు, బాబా కనెక్టెడ్ బుక్ చదివారు. అంటే మీ యొక్క భావన నెగిటివ్ అయినప్పటికి కూడా బాబా జీవిత చరిత్ర మీరు చదివారు కాబట్టి బాబా అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. ఏదో ఒక రోజు బాబా అనుగ్రహం ఉంటుంది, ఏదో ఒక రోజు మీరు కూడా బాబా భక్తులు కావడం గ్యారంటీ. బాబా భక్తులై బాబా యొక్క పాదాల చెంత మీరు కూడా చేరతారు. ఎందుకంటే మీరు కూడా పుస్తకాలు చదివారు, బాబా పుస్తకాలు పారాయణ చేశారు. ఎందుకంటే తప్పులు పట్టడం కోసం పారాయణం చేసినప్పటికి కూడా బాబా యొక్క లీలలు చదివారు కాబట్టి బాబా అనుగ్రహం ఉంటుంది. అయితే మీరు చేస్తున్నారు కానీ మీరు చేసే ఒక్క విమర్శ కూడా నిలబడేది కాదు. ఒక విమర్శకు కూడా భక్తులను, కనీసం ఒక భక్తుల్ని కూడా మార్చలేదు. ఒక విమర్శకు కూడా సాయి భక్తులు ఏమి చేయలేదు. మీరు చేసే ప్రతి విమర్శ కూడా అర్థరహితమైంది. ఇప్పుడు ఉదాహరణకు బాబా ముస్లిం అని ప్రచారం చేశారు. ఎవరు చెప్పారు ముస్లిం? ఎక్కడ ఉంది ముస్లిం? బాబా ఎప్పుడు పుట్టారో మీకు తెలుసా? బాబా తల్లి మీకు తెలుసా? బాబా తండ్రి మీకు తెలుసా? ఏ ఊరిలో బాబా పుట్టాడు తెలుసా? బాబా తల్లిదండ్రులు తెలుసా? బాబా పుట్టుక తెలుసా? ఏం తెలియదే. బాబా గారు జీవించున్న 60 సంవత్సరాల కాలంలో కలెక్టర్స్, మ్యాజిస్ట్రేట్లు, హైకోర్టు జడ్జీలు, పోతే రెవెన్యూ కమిషనర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, అనేక మంది విద్యావేత్తలు కొన్ని సంవత్సరాలు బాబా దగ్గర నుండి సేవ చేసి ఆయనది ఏ మతము, ఎవరు అని తెలుసుకోలేకపోయారు. బాబాది గుప్తంగా ఉంది, తెలుసుకోలేకపోయారు. అప్పుడే వాళ్ళే తెలుసుకోలేకపోయారు. 60 సంవత్సరాలు బాబా దగ్గర సేవ చేసిన శ్యామకు తెలియదు, దీక్షిత్కి తెలియదు, మహసాపతికి తెలియదు, అబ్దుల్లాకు తెలియదు, అదేవిధంగా భూటికి తెలియదు, హేమాద్రి బంధువు తెలియదు, హరిబాబు కార్నికి తెలియదు, పెద్ద కలెక్టర్స్, జడ్జిస్కే తెలియదు. 60 సంవత్సరాలు బాబా దగ్గర ఉండి బాబా ఎవరో వాళ్ళకే తెలియదు. మీకు ఎలా తెలుస్తుంది? అసలు మీరు ఎలా ఊహిస్తున్నారు? అసలు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. మీ తాత, మీ ముత్తాత పేరు మీరు చెప్తారా? చెప్పండి. ఎవరైనా మీ ముత్తాత పేరు చెప్పండి. మీ ముత్తాత ఎవరో తెలియదు, మీ తాత ఎవరో తెలియదు, నీ వంశమే తెలియదు. మీ ముత్తాత పేరు చెప్పమంటే కూడా మీకు తెలియని పరిస్థితి. అలాంటిది బాబా పుట్టుక ఏం తెలుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏం తెలుస్తుంది, ఆయన మతం ఏం తెలుస్తుంది, ఏం తెలుసని మీరు చెప్తున్నారు? ఏదో ఒక పిచ్చి వాగుడు, ఒక పిచ్చి ఎవరో కల్పించిన ఒక పుస్తకంలో రాసుకొని ఏదో కథలు, చందమామ కథలు బయటికి తీసుకొచ్చి ఈ చందమామ కథలను ప్రజలకు చెప్పి నమ్మించాలనుకోవడం ఎంత పొరపాటుది. బాబా 100కి 1000 పాళ్ళు ముస్లిం కాదు, 100కి 1000 పాళ్ళు మహమ్మదీయుడు కాదు. ఎక్కడ మీరు ప్రూవ్ చేయలేరు. అది తప్పుడు ప్రచారం. బాబా జీవిత చరిత్రలోకి వెళ్తే బాబా జన్మ వృత్తాంతం ఏమిటయ్యా అంటే కబీర్ జన్మ వృత్తాంతం. కబీర్ జన్మ వృత్తాంతం అంటే ఏంటి? చాగంటి కోటేశ్వరరావు గారు సాయినాథుడి గురించి వారం రోజులు ఉపన్యాసం చెప్పారు. ఆయన ఎపిసోడ్స్ చూడండి. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు బాబా జన్మ వృత్తాంతం, కబీర్ జన్మ వృత్తాంతం అని ఆయన కూడా చెప్పాడు. అసలు కబీర్ జన్మ వృత్తాంతం అంటే ఏంటి? కబీరు ఒక పరమ విష్ణు భక్తుడు. విష్ణువు దగ్గర దానికి సంబంధించిన పెద్ద కథ ఉంది. విష్ణువు ఒక గులాబీ పువ్వును వైకుంఠాన్ని నుంచి కింద వేస్తే గంగలో ఒక ముత్యపు చిప్పులో గులాబీ పువ్వు పడి ఆ గులాబీ పువ్వు ఒక పసిబాలుడిగా మారుతుంది. పసిబాలుడిగా మారి ఆ ముత్యపు చిప్పలో ఉన్న పసిబాలుడు గంగానది ఒడ్డున కాశీలో కొట్టుకొని వస్తే ఒక తమాలకు దొరికితే ఆ తమాలు కొన్ని సంవత్సరాలు పెంచిన తర్వాత గంగా ఒడ్డున ఈ యొక్క కబీరు రామదాసు అనే ఒక రామభక్తుడి పాదాల చెంత చేరి పరమ రామభక్తుడైపోయి రాముని సేవించి రామభక్తుడిగా మారిపోయాడు. అది కబీర్ జన్మ వృత్తాంతం. అంటే కబీర్ పుట్టుక లేదు, ఒక బాలుడిగా కబీర్ కనిపించాడు, ఒక మహమ్మదీయుడింట పెరిగాడు, ఒక రామభక్తుడిగా మారిపోయాడు, అయోని సంభవుడు. అది కబీర్ జన్మ వృత్తాంతం.
అదేవిధంగా బాబాను కూడా ఒక సందర్భంలో ఈ యొక్క దొంగతనం విషయంలో ఇంగ్లాండ్ వారు పోలీస్ వారు బాబాది మీది ఏ మతం అని అడిగితే అప్పుడు బాబా నోటి వెంట తానే చెప్పాడు, బాబానే చెప్పాడు, నాది కబీర్ మతం అన్నాడు, నాది కబీర్ మతం అన్నాడు, కబీర్ ఏ మతం అయితే నాది అదే మతం అన్నాడు, బాబానే ఆయన నోటి వెంటే చెప్పాడు. అంటే బాబా జన్మ వృత్తాంతం కబీర్ జన్మ వృత్తాంతం. అంటే కబీర్ పుట్టుకలేదు, ఒక అయోని సంభవుడికి ఒక బాలుడిగా దొరికాడు, పుట్టాడు, పెరిగాడు, అది బాబా జన్మ వృత్తాంతం. కాబట్టి అలాంటి బాబా జన్మ వృత్తాంతాన్ని మీరు ఏ రకంగా ఊరిక మహమ్మదీయుడు అని చెప్పి ఈ విధంగా మీరు ప్రచారం చేయగలుగుతారు? ఇది తప్పుడు ప్రచారం కదా, తప్పుడు ప్రచారం కదా. ఎందుకు ఏంటి, ఒక సనాతన హిందూ ధర్మాన్ని పోషిస్తూ ఒక హిందూ యొక్క ధార్మికమైన అనేక సంప్రదాయాలను పాటించిన ఒక బాబాను మీరు మహమ్మదీయుడిగా కన్వర్ట్ చేయాలనుకున్నారా? మహమ్మదీయుడిగా మార్చాలనుకున్నారా? ఆయన మత మార్పిడికి పూర్తి వ్యతిరేకం కదా బాబా గారు. అలాంటి బాబానే మీరు మహమ్మదీయుడిగా కన్వర్ట్ చేయాలని చెప్పి మహమ్మదీయుడు ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తారు? కానీ ఇది ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఎక్కడన్నా ప్రూవ్ చేస్తారు, ఎక్కడన్నా రికార్డెడ్గా కరెక్ట్గా శాస్త్రీయ ప్రకారం పర్ఫెక్ట్గా మీరు ప్రూవ్ చేయండి. ₹1,00,00,000 ఇస్తాం, ₹1,00,00,000 షిరిడి సాయి సంస్థల తరపున ₹1,00,00,000 ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా ప్రూవ్ చేస్తే. ప్రూవ్ చేయకుండా ఉంటే మీరు మాకేమిస్తారు చెప్పండి, మా షిరిడి సాయి సంస్థలు మీరేమిస్తారు చెప్పండి. ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి అనవసరంగా ప్రజలలో అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఇక తర్వాత రెండో విషయం అంటారు, బాబా అల్లా మాలిక్ అంటారు, అల్లా మాలిక్ అంటారంట. అసలు అల్లా మాలిక్ అంటే బాబా గారు వారి వేషధారణ పక్కి వేషం కావచ్చు, భాష అల్లా మాలిక్ అయి ఉండొచ్చు. అసలు బాబా అల్లా మాలికంలో అర్థం ఎప్పుడైనా మీరు బాబా పుస్తకంలో చదివారా, తెలుసుకున్నారా? ఒకసారి బాబా గారు విష్ణు సహస్రనామం గురించి అద్భుతంగా చెప్తారు. విష్ణు సహస్రనామం గురించి అద్భుతంగా చెప్పి బాబా ఏమంటాడంటే, ఒక్క నామం చదివినా చాలు అత్యద్భుతమైన ఫలితం దొరుకుతుంది, విష్ణు సహస్రనామానికి మించిన గ్రంథం లేదు, విష్ణు సహస్రనామానికి మించిన శక్తి లేదు అని చెప్పి ఏమంటాడంటే, విష్ణు సహస్రనామ పుస్తకాన్ని అంటే ఆయన మనకు ప్రజలకు ఇచ్చే సందేశం కోసం చెప్పాడంటే ఆయన కోసం కాదు, గుండెకు హత్తుకున్నా చాలు ఆగిపోయే గుండె కూడా మరలా గుండె కొట్టుకుంటుంది. విష్ణు సహస్రనామం పుస్తకం హత్తుకుంటే అల్లానే మనల్ని కాపాడతాడు అని బాబా అంటాడు ఒక సందర్భంలో. అంటే విష్ణు సహస్రనామం పుస్తకము, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అల్లా కాపాడుతా అంటాడు. అంటే ఏంటి బాబా ఉద్దేశం? అల్లా అంటే మీరు అనుకుంటే మహమ్మదీయుల యొక్క దేవుడు అల్లా కాదు, మహమ్మదీయులు చెప్పుకునే వారి దేవుడు అల్లా కాదు. ఆయన ఉద్దేశం అల్లా అంటే సృష్టికర్త, అల్లా అంటే సర్వాంతర్యామి, అల్లా అంటే సర్వజ్ఞుడు, అల్లా అంటే సర్వవ్యాపకుడు. అంటే ఈ యొక్క సృష్టి మొత్తాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో వారు భగవంతుడు, ఆ భగవంతుడే యజమాని. అది బాబా పుస్తకం మీరు క్లియర్గా చదువుకోవచ్చు. అల్లా మాలిక్ అంటే పక్కన రాస్తారు ఏమని రాస్తారు, భగవంతుడు యజమాని అని రాయడం జరుగుతుంది. బుక్లో మీరు చదవండి. అంటే బాబా దృష్టిలో ఎవరైతే యొక్క సృష్టికర్తో, ఎవరైతే సర్వవ్యాపకుడో వారిని బాబా అల్లా అంటాడు, వారే ఈ యొక్క సృష్టి మొత్తానికి యజమాని అంటాడు. మీరు గూగుల్లో కొట్టండి అసలు అల్లా అంటే మీనింగ్ ఏంటో, డిక్షనరీలోకి వెళ్ళండి. అంటే అల్లా అంటే ఒక రూపం కాదు, ఒక మనిషి కాదు, ఒక దేవుడు కాదు, సృష్టికర్తను పర్షియన్ భాషలో వాళ్ళు అల్లా అని పిలుస్తారు. అదేవిధంగా మనం సృష్టికర్తను మనము పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తాం, సృష్టికర్తను మనం పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తాం. అదేవిధంగా క్రైస్తవులు భగవంతుని తండ్రిని పిలుస్తారు. అంటే ఆ యొక్క భగవంతుడిని ఒక్కొక్క పేర్లు పిలుస్తారు. వారు అల్లా అని పిలిస్తే, మనం పరబ్రహ్మ స్వరూపమని పిలిస్తే వారు తండ్రి అని పిలుస్తారు. అంటే ఉన్నది ఒకటే దేవుడు. అందుకని బాబా ఏమంటాడంటే సబ్కా మాలిక్ ఏక్ హై. దాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు. బాబా సబ్కా మాలిక్ ఏక్ హై అంటున్నాడు ఏంటని. అలాగే ఏమంటాడు, భగవంతుడు ఇద్దరని ఎవరైనా చెప్పారా? వేదంలో చెప్పిందా? విష్ణు సహస్రనామంలో చెప్పారా? శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడా? ఏ గ్రంథంలోనైనా ఎక్కడైనా ఇద్దరు భగవంతులు ఉన్నారు అని ఎవరైనా చెప్పారా? మహాత్ములు చెప్పారా? పీఠాధిపతులు చెప్పారా? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవ్వరూ చెప్పలేదు. భగవంతుడు ఒకడే అని అందరూ అదే చెప్తున్నారు. బాబా చెప్పింది అదే కదా. సబ్కా మాలిక్ అంటే ఏంటి అర్థం? అందరి యొక్క దేవుడు ఒకడు. అది కదా బాబా చెప్పింది. అది తప్పెట్లవుతుంది. దాన్ని తప్పుపడతారు. ఇద్దరు సృష్టికర్తలు ఎక్కడ ఉంటారు? ఒకడే సృష్టికర్త. ఆ సృష్టికర్తను ఒక పేరుతో పిలుస్తున్నాం, వాళ్ళ పేరుతో ఇంకొకరి పేరుతో పిలుస్తున్నారు.
అదే కదా బాబా ఉద్దేశం సబ్కా మాలిక్ అంటే. దాన్ని కూడా మీరు తప్పుబట్టి ఏదో దాని రకరకాల అర్థాలు చెప్పి రకరకాలుగా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం కాదండి బాబా అంటారు. అసలు సనాతన ధర్మం అంటే అర్థం తెలుసా? సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనమైనది సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం కాదు. సనాతన ధర్మంలో నుంచి హిందూ ధర్మం రావచ్చు, కానీ సనాతన ధర్మం హిందూ ధర్మం కాదు. సనాతన ధర్మం అనేది యూనివర్సల్, అంటే విశ్వానికి సంబంధించి సనాతన ధర్మం. ఈ ప్రపంచం కాదు, ఈ భూమి కాదు, సర్వసృష్టికి అన్ని లోకాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని ఖగోళాలకు, సృష్టి మొత్తానికి సంబంధించిన ధర్మమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే సనాతనమైనది. సనాతనమైనది ఏంటి? సృష్టి మూలము సనాతనం. సృష్టి మూలం ఏంటి? సృష్టి పుట్టడం. సృష్టి పుట్టడం ఏంటి? సృష్టి మూలానికి పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్పేదే సనాతన ధర్మం. ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరు? చైతన్యం. అంటే మనము మన గ్రంథాలు చదివిన మనకు తెలిసేది ఏంటంటే పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ఈ జగత్తు జగన్మాతగా ఉద్భవించింది. ఈ జగన్మాత నుంచి త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారులు ఉద్భవించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సృష్టి స్థితి లయకారకుల నుంచి ముక్కోడి దేవతలు ఉద్భవించారు. పంచభూతాలు ఉద్భవించినాయి. 24 లక్షల జీవరాశులు ఉద్భవించాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ప్రతి జీవిలో కూడా చైతన్యం ఉంది. ఆ చైతన్యమే పరబ్రహ్మ స్వరూపం, అదే ఆత్మస్వరూపం, అదే బ్రహ్మస్వరూపం. అంటే ప్రతి ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపమే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపము గురించి చెప్పేదే సనాతన ధర్మం. బాబా జీవితం అంతా చెప్పింది సనాతన ధర్మమే. బాబా ధర్మమే సనాతన ధర్మం. అందుకని బాబా ఏమంటాడు? నేను అంటే మీరు అనుకున్నట్టుగా ఈ 6 అడుగుల రూపం కాదు, ఈ 6 అడుగుల దేహం కాదు, నాలో ఉన్న చైతన్యం. ప్రతి జీవిలో, ప్రతి ఈగలో, ప్రతి దీమలో, ప్రతి కుక్కలో, ప్రతి జంతువులో, ప్రతి మానవుడిలో సర్వం నిండి ఉన్నదే నేను. అది బాబా చెప్పింది. అదే కదా మన యొక్క వేదాలలో, మన పురాణాలలో చెప్పేది. ఈరోజు గంగను మనం ప్రార్థిస్తున్నాం. కొన్ని కోట్ల మంది గంగలో స్నానం చేస్తున్నాం, గోదావరిలో స్నానం చేస్తున్నాం, కృష్ణలో స్నానం చేస్తున్నాం, కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం, అదేవిధంగా అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం, ఒక హనుమంతుని కొలుస్తున్నాం, ఒక కాలభైరవుని కుక్కను కొలుస్తున్నాం, అదేవిధంగా ఒక వారాహ అవతారంలో వారాహి అవతారాన్ని కొలుస్తున్నాం, అదేవిధంగా మనం ఒక ఆవును కొలుస్తున్నాం, అదేవిధంగా మనం అనేక రకమైన జంతువులు కొలుస్తున్నాం, వేప చెట్లు కొలుస్తున్నాం, అదేవిధంగా త్రిఫల వృక్షాన్ని కొలుస్తున్నాము, ఈ విధంగా మారేడు చెట్టును కొలుస్తాం, చెట్లను కొలుస్తున్నాం, పుట్టను కొలుస్తున్నాం, కొండలు కొలుస్తున్నాం, నదులను కొలుస్తున్నాం, జంతువులు కొలుస్తున్నాం. అంటే ఇంతమంది ఇన్ని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో మన భగవంతుని చూసి భగవంతుని కొలుస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? సర్వదా అంటే ప్రతి ఒక్క సృష్టిలో కూడా భగవంతుని యొక్క స్వరూపం ఉంది. భగవంతుడే సర్వ సృష్టి మూలము. అది భావన. ఆ భావంతోనే కదా మనం ఇప్పుడు మొత్తం ఇన్ని రకాల మనం కొలవడంలో మన ఉద్దేశం. అదే కదా సనాతన ధర్మం. అదే కదా బాబా చెప్పింది. అదే కదా సనాతన ధర్మం. అంటే వేరే ధర్మమే ఉంది. కానీ బాబా సనాతన ధర్మం కాదని ఎట్లా అంటారు మీరు? అయితే హిందూ ధర్మం గురించి మాట్లాడతారు. హిందూ ధర్మం కాదంటారు. హిందూ ధర్మం కాకపోవడం ఏంటి? బాబా ఒకవేళ ఫకీర్ వేషం వేసినప్పటికీ, అల్లామాలిక్ అన్నప్పటికీ బాబా చేసిన హిందూ ధర్మ సంప్రదాయాలు ఈరోజు ఎన్ని మందిరాలలో చేస్తున్నారు. బాబా గారు తన నిజ జీవితంలో ఉన్న మసీదుకు ద్వారకామయ్య అని పేరు పెట్టాడు. ద్వారకామయ్య అంటే శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం. బాబా ప్రతిరోజు ఒక నిత్యక్రియ ఏంటి? ప్రతిరోజు రామాయణ పారాయణము, భారత పారాయణము, భాగవత పారాయణము, అదేవిధంగా పంచదశి పారాయణము, గురుచరిత్ర పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, ప్రతిరోజు భారత సద్గ్రంథ పారాయణాలు, తులసి కోట, అదేవిధంగా ప్రతిరోజు దుని వెలిగించి 365 రోజులు దుని ప్రతిష్ఠ చేసి ఈ యొక్క అగ్నిహోత్రాన్ని వెలిగించడము, దీపారాధన, దీపాలు వెలిగించడము, తులసి కోట వెలిగించడము, ఇవన్నీ హిందూ ధర్మ సంప్రదాయాలు కాదా? భక్తులతో పారాయణం చేయించడం, ఇవన్నీ హిందూ ధర్మ సంప్రదాయాలు కాదా? బాబా గారు జీవించినప్పుడు శ్రీరామనవమి అద్భుతంగా చేసేవాడు. బాబా గారి టైంలో శ్రీరామనవమికి 75,000 మంది ప్రజలు పాల్గొనేవారు. 75,000 మంది. ఏంటి అనేక పండుగలు బాబా గారు జరిపించారు. శ్రీకృష్ణ అష్టమి చేసి కాలాహుండి కొట్టించేవాడు. ప్రతిరోజు కూడా నేను చెప్పినట్టు హిందూ ధర్మ సంప్రదాయాలు మొత్తం 100కి 100 ద్వారకామాయిలో చేయించేవాడు.
ఆఖరికి బాబాగారు ఏంది, బాబాగారు మరణించే ముందు రామాయణాన్ని 2 సార్లు పారాయణం చేయించుకున్నాడు బాబా. 2 సార్లు రామాయణాన్ని బాబా పారాయణం చేయించుకున్నాడు. మనకు ముఖ్యమైన విజయదశమి రోజు బాబా ప్రాణం వదిలాడు. విజయదశమి రోజు బాబా ప్రాణం వదిలాడు. రామాయణాన్ని 2 సార్లు పారాయణం చేయించుకున్నాడు. బాబా అంత హిందూ ధర్మ సంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు మీరు ఎంతమంది పేర్లు చెప్పగలుగుతారు చెప్పండి. ఎక్కడో చాలా తక్కువ. బాబా గారు ఆ రోజు ద్వారకామయ్యలో చేసిన హిందూ ధర్మ సంప్రదాయాలు ఈరోజు ఎన్ని మందిరాలలో జరుగుతున్నాయి చెప్పండి. బాబా గారు పాటించిన హిందూ ధర్మ సంప్రదాయాలు ఎంతమంది పాటించారో చెప్పండి. చనిపోయేటప్పుడు ఎంతమంది రామాయణాన్ని విని ప్రాణం వదులుతున్నారో చెప్పండి. విజయదశమి రోజు ఆయన పండుగ రోజు ప్రాణం వదిలాడు. ఇంతకన్నా హిందూ ధర్మ సంప్రదాయం ఎవరు చెప్పారు, ఎవరు పాటించారు? కానీ బాబాకి హిందూ ధర్మ సంప్రదాయానికి సంబంధం లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఏమైనా బాబా హిందువులు ఏమైనా నవాజ్ చదవమని చెప్పాడా? హిందువులు ఏమైనా ఖురాన్ చదవమని చెప్పాడా? లేదంటే హిందువులు ఏమైనా నవాజ్ చేయించుకోమని చెప్పాడా? లేదంటే మహమ్మదీయులుగా ఏమైనా మారమని చెప్పాడా? లేదంటే మత మార్పిడికి ఏమైనా పాల్పడ్డా? మత మార్పిడి చేసుకోమని చెప్పి బాబా చెప్పాడా? ఏం చెప్పలేదే. మత మార్పిడికి పూర్తిగా బాబా వ్యతిరేకం కదా, అందరికీ తెలుసు కదా. ఒక మహమ్మదీయుడు హిందువుని మార్చడానికి వచ్చినప్పుడు చంప మీదకి కొట్టి నీ తండ్రిని మారుస్తావా అని చెప్పి దండించాడు కదా. అంటే నీ మతం తండ్రితో సమానమని బాబా చెప్పాడు కదా. అందుకని ఈరోజు కోట్ల మంది బాబా భక్తులలో ఒక్కరు కూడా మతం మారరు. ఒక్కరు కూడా మతము మారరు. ఈరోజు అనేక మంది హిందువులు మతాలు మారుతున్నారు, అనేక మంది హిందువులు మతాలు మారుతున్నారు. కానీ సాయి భక్తులు మతం మారు. ఎందుకంటే బాబా చెప్పాడు ఈ మతం తండ్రితో సమానమని. కాబట్టి హిందువులందరూ కూడా వారి హిందూ ధర్మాన్ని పాటించమని బాబా చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఇస్లామిక్ పాటించమనో లేదంటే ఖురాన్ చదవమనో ఎక్కడ బాబా చెప్పలేదు. కాబట్టి ఎవరికి చెప్పాడు? మహమ్మదీయులు చెప్పాడు. నవాజ్ చేసుకోండి అన్నాడు, ఖురాన్ చదువుకోమన్నాడు. కానీ బాబా ఎప్పుడూ సుంతి చేసుకోలేదే. ఆ రోజు బాబా బట్టలు ఇప్పి నేను హిందువో ముస్లిమో తేల్చుకోండి అన్నప్పుడు నగ్నంగా ఉన్నప్పుడు చాలామంది చూసే బాబా సుంతి చేసుకోలేదు. బాబా చెవులకు కుట్లు ఉన్నాయి. ఆయన సుంతి ఆయన కూడా చేసుకోలేదు. మీరు ఎలా ఆ విధంగా బాబాను డిక్లేర్ చేస్తారు? కాబట్టి బాబా ఎప్పుడు కూడా మహమ్మదీయులకు మహమ్మదీ మతం చెప్పాడు, కానీ ఏ రోజు హిందువులకు మహమ్మదీ మతం చెప్పలేదు, ప్రోత్సహించలేదు కూడా. కానీ ఈరోజు మీరు ఈ యొక్క బాబా హిందూ మహమ్మదీ మతాన్ని ప్రోత్సహించడానికి చెప్తారు. ఇంకా ఎవరో కొంతమంది యధవులు మూర్ఖులు ఈ యొక్క అనేక రకమైన పాటలు ఉంటాయి. ఆ పాటలలో ఇప్పుడు మన గాంధీ మహాత్ములు ఈశ్వర అల్లా తేరైనమన్నట్టుగా ఈ పాటలలో అల్లాయే బాబా, అల్లాయే ఈ యొక్క శ్రీరాముడే బాబా, శ్రీకృష్ణుడే బాబా అని కొన్ని పాటలు కొంతమంది కవులు రాశారు, కొంతమంది పాడుతుంటారు. పాడుతున్నప్పుడు ఇప్పుడు జగత్కి అల్లా మూలమని అని కొన్ని పాటలు ఏదో ఉండేవి. ఏంటి బాబానే బాబా కొలిచిన అంటే అల్లాయే అల్లా కొలిచిన అంటే వాళ్ళ ఉద్దేశంతో బాబానే అల్లా అయితే బాబాను కొలిచిన అర్థాలు వచ్చేదో కొన్ని పాటలు ఏదో ఉంటుంటే కొన్ని పాడుతుంటారు అక్కడక్కడ భజనలో. కొంతమంది ఈ మధ్యన చూసిన యదవులు అజ్ఞానులు, తెలివి తక్కువ వాళ్ళు, ఏంటి మూర్ఖులు ఆ యొక్క పాట పాడినప్పుడు అల్లా అనే పదం వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ పాట అల్లా అనేది ఒకటి స్క్రిప్ట్ చేసి కట్ చేసి ఆ భజనలో ప్రపంచమంతా దేశమంతా వ్యాప్తం చేస్తారు, రాష్ట్రం అంతా చేసి ఇదిగో ఈ మహిళలంతా అల్లాను ప్రార్థిస్తున్నారు, వీళ్ళంతా కూడా ఈ యొక్క మహమ్మదీయులుగా కన్వర్ట్ అయిపోతున్నారంట. ఏమన్నా మనుషుల మూర్ఖుల పశువులా మీరు అంటున్నారు? పశువులు మీరు నిజంగా ఏంటి? వాళ్ళకు ఒక పాట కవి రాస్తే పాట పాడినప్పుడు ఆ పాటలో అల్లా అనే పదం వస్తే ఆ పదాన్ని కట్ చేసి దాన్ని ప్రచారం చేసి భజన చేసే వాళ్ళందరూ కూడా మహమ్మదీయులుగా మారిపోతున్నారు అంటున్నారు. అసలు హిందూ ధర్మాన్ని పోషించడానికి వచ్చారు, హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చారని నేను అడుగుతున్నాను. నిజంగా నాశనం చేయడానికి వచ్చారు మీరు. వారు పరమ హిందువులు ఏంటి సనాతన ధర్మంలో ఉన్న హిందువులు భజన చేస్తే ఆ భజన క్లిప్పులు పెట్టి వాళ్ళ మనసును చెడగొట్టి ఈ రకంగా ఏంటని ప్రచారం చేయరు? అసలు మీరు దేనికున్నారు? ధర్మం కోసం ఉన్నారా, అధర్మం కోసం ఉన్నారా? ఒకసారి ఆలోచించుకొని మీరు చేసే తప్పులేంటో. ఎన్ని తప్పులు చేస్తున్నా చూడండి. బాబాను ప్రతి హిందూ సాక్షాత్తు దత్తస్వరూపుడుగా కొలుస్తున్నారు. కారణం ఏంటి అంటే బాబా జీవిత చరిత్ర పారాయణం చేస్తే మొదటి పేజీలో మనం చదివేది ఏంటి అంటే బాబా గారు సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క 5వ అంశంగా మనం చదువుతున్నాము. బాబా గారు దత్తాత్రేయుని యొక్క 5వ అవతారంగా చదువుతున్నాం. అందుకని బాబాను దత్తస్వరూపుడుగా మేము కొలుస్తున్నాం. ఇప్పుడు బాబా జీవిత చరిత్ర 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయంలో అక్కలకోట స్వామి ఏమంటాడు? అక్కలకోటలో ఏం లేదు, నేను షిరిడీలో ఉన్నాను. కృష్ణాజీకి చెప్తాడు నేను షిరిడీలో ఉన్నాడు, మీరు వెళ్ళి షిరిడీలో నా రూపాన్ని కొలవండి అంటాడు అక్కలకోట స్వామి.
బాబా ఏమంటాడు, అక్కలకోట స్వామి లేడు, అక్కలకోట స్వామి లేడు, అక్కలకోట స్వామియే నేనే అక్కలకోట స్వామి అని బాబా చెప్పాడు. ఎవరు అక్కలకోట స్వామి? వాసుదేవానంద సరస్వతి, గులాం మహారాజు, సాక్షాత్తు దత్తాత్రేయులే చెప్పారు. ఏమని చెప్పారు? అక్కలకోట స్వామి అంటే దత్తుని యొక్క అవతారము అని దత్తాత్రేయులే చెప్పాడు. వాసుదేవానంద సరస్వతి చెప్పాడు. ఆ అక్కలకోట స్వామి నేనే అని బాబా చెప్పాడు. అదేవిధంగా అక్కలకోట స్వామి కూడా బాబా నేనే చెప్పాడు. నీకు తెలియదా బాబా అక్కలకోట స్వామి మన దత్తవతారమని? దత్త పరంపర మనకు తెలియదా? సాక్షాత్తు బ్రహ్మాండ పురాణంలో ఉన్న దత్తాత్రేయుడు స్వప్నంలో కనిపించి అప్పలరాజ శర్మకు నేను శ్రీపాద శ్రీవల్లభుడిగా జన్మిస్తాన్నాడు నా రూపము. శ్రీపాద శ్రీవల్లభుడు స్వప్నం కనిపించి వాసుదేవానంద సరస్వతిగా జన్మిస్తాన్నాడు. వాసుదేవానంద సరస్వతి స్వప్నం కనిపించి మాణిక్య ప్రభువుగా జన్మిస్తాన్నాడు. మాణిక్య ప్రభు స్వప్నంలో కనిపించి అక్కలకోట స్వామి జన్మగా జన్మిస్తాన్నాడు. అక్కలకోట స్వామి నేనే షిరిడి సాయి అన్నాను. ఇది వరుస కదా, ఇది వరుస క్రమం కదా. నేను ఎవరంటే పలానా మా ముత్తాత, మా తాత, మా నాన్న, నేను అని మనం చెప్పటం లేదా? అదే కదా బాబా దత్తుని రూపంలో వచ్చిన పరంపరలో 5వ అవతారం కదా షిరిడి సాయినాథుడు. కాబట్టి ఈరోజు 100కి 1000 పాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాబాను మనము సాక్షాత్తు దత్త స్వరూపులుగా కొలుస్తున్నామే తప్ప వేరే రూపం లేదు, వేరే ఆలోచన. కాబట్టి చాలామంది ఒక ప్రశ్న ఇస్తారు, మన హిందూ ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారు కదా, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది ఉంటే మీరు బాబాని ఎందుకు కొలుస్తున్నారు అంటారు. బాబా హిందూ ధర్మంలో దేవుడే. మనం కృష్ణుని కొలుస్తున్నాం, రాముని కొలుస్తున్నాం, ఆంజనేయ స్వామి కొలుస్తున్నాం, వెంకటేశ్వర స్వామి కొలుస్తున్నాం, మహాలక్ష్మిని కొలుస్తున్నాం, గణపతి కొలుస్తున్నాం, సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తున్నాం. అలాగే మేము కూడా బాబా అంటే దత్త స్వరూపం. హిందూ ధర్మంలో ఉన్న జగద్గురు దత్తాత్రేయుడు, ఆ దత్తాత్రేయుని రూపంగా మేము కొలుస్తున్నాం, దత్తుని యొక్క అవతారంగా కొలుస్తున్నాం. హిందూ ధర్మంలో ఉన్న దత్తుని యొక్క 5వ అవతారంగా సాయినాథుని కొలుస్తున్నాం. తప్పేముంది దాంట్లో? అని వేరే మతానికి సంబంధించిన దేవుడికి మేము అనుకోవటం లేదే. మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుని మీరు ప్రచారం చేస్తున్నారు. 100కి 100 పాళ్ళు కోటాను కోట్ల మంది హిందువులందరూ కూడా సాక్షాత్తు బాబా దత్త స్వరూపమైన దత్తుని అంశ కొలుస్తున్నారే కానీ ఇతర మతాలకు చెందిన వ్యక్తిగా ఎవరు భావించటం లేదు. మీరేదో ఆ విధంగా భావించి ప్రచారం చేస్తున్నారు కానీ బాబా సాక్షాత్ హిందూ ధర్మంలో దత్తుని యొక్క అవతారం మేము కొలుస్తున్నాం. ఈరోజు బాబా భక్తులు, మీరు ఎవరైనా బాబా భక్తులు చూడండి, బాబా యొక్క సూక్తుల వల్ల, బాబా చెప్పిన నీతుల వల్ల, బాబా ఎన్నో అద్భుతమైన సూక్తులు చెప్పాడు. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దండి, ఇతరుల గురించి చెడు మాట్లాడొద్దండి, ఇతరులకు మీరు ఏదైనా చేయదలుచుకుంటే వారికి ఆకలైన వారికి అన్నం పెట్టండి, అదేవిధంగా వసారా ఇవ్వండి, దప్పికైన వాడికి మంచినీళ్ళు ఇవ్వండి, ఇతరుల గురించి తప్పు మాట్లాడి వాడి శరీరం పైన మలినం నాకి మీరు పాపాన్ని కొని తెచ్చుకోవద్దు. ఇలాంటి కష్టానికి తగ్గ కూలి ఇవ్వండి. అద్భుతమైన సూక్తులు బాబా చెప్పాడు. ఈరోజు బాబా భక్తులందరూ కూడా ఆ సూక్తులు పాటించి ఈరోజు నవ సమాజంలో బాబా భక్తులు సమతా మమత చూపిస్తున్నారు. చూపించి బాబా భక్తులు మానవ ధర్మాన్ని, హ్యూమన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నారు, మానవతా విలువలు మెయింటైన్ చేస్తున్నారు, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నారు, ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తున్నారు, ఎదుటి వ్యక్తికి వస్త్రం ఇస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, భక్తిని పెంచుతున్నారు, ఎన్నో చేస్తున్నారు బాబా భక్తులు. మోసాలు గీసాలు చేయడం చాలా తక్కువ బాబా భక్తులు. ఈ రకంగా బాబా భక్తులు ఈరోజు సమాజానికి ఎంతో మంచి చేస్తున్నారు, సమాజాన్ని పోషిస్తున్నారు, సమాజంలో ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారు, సమాజంలో ఒక మంచి ధర్మాన్ని పోషిస్తున్నారు, సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి అద్భుతమైన బాబా భక్తులు ఉన్న సమాజాన్ని మీరు ఎందుకు చెడగొడుతున్నారు? ఎందుకు దీన్ని విషపూరితమైనగా మారుస్తున్నారు? ఇక బాబా మందిరాలు వస్తే, బాబా మందిరాలలో ప్రతి పండుగ చేస్తారే. సంక్రాంతి చేస్తారు, కృష్ణాష్టమి చేస్తారు, విజయదశమి చేస్తారు, వినాయక చవితి చేస్తారు, మహాశివరాత్రి చేస్తారు, గురుపౌర్ణమి చేస్తారు, దత్త జయంతి చేస్తారు, శ్రీరామనవమి చేస్తారు. అన్ని పండుగలు చేస్తున్నాం కదా. ఏ పండుగలు చేయటం లేదు బాబా మందిరాలలో. చెప్పుల దానం చేస్తున్నాము, వస్త్రదానం చేస్తున్నాము, మంచినీటి సౌకర్యాలు చేస్తున్నాము, అదేవిధంగా పేదలకు వస్త్రాలు ఇస్తున్నాము, పేదలకు దుప్పట్లు పంచుతున్నాము, అదేవిధంగా నిత్యాన్నదానం, ఎన్నికలలో నిత్యాన్నదానం అని చెప్పేది 365 రోజులు అన్నం పెట్టే బాబా గుళ్ళు కొన్ని లక్షలు ఉన్నాయి. ఈరోజు ఎంతమందికి ఆకలైన పేదలకు ఎంతమందికి అన్నం పెడుతున్నారు? ఈరోజు ఆకలైన వారికి, పస్తున్న వారికి ఎంతమందికి అన్నం పెడుతున్నారు? రోజు అన్నం పెడుతున్నారు, పోషిస్తున్నారు, సమాజంలో ఎన్నో సేవలు చేస్తున్నారు.
వస్త్రాలు ఇస్తున్నారు. ఈరోజు సమాజ సేవ ఎవరు చేస్తున్నారు? షిరిడి సాయిబాబా భక్తులు ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఇటు. అదేవిధంగా సత్యసాయిబాబా సేవా సమితి సభ్యులు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సమాజంలో ఒక బాబా భక్తుడు అద్భుతమైన పాత్ర వహించి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. బాబా మందిరాలు ఒక మార్గదర్శకంగా ఉండి ఎన్నో నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమాజ నిర్మాణానికి తోడ్పడి సమాజానికి ముందుకు తీసుకెళ్ళి సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఈ బాబా భక్తులను, బాబా మందిరాలను మీరు ఏమని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం సాధించాలని టార్గెట్ చేస్తున్నారు? అంటే ఈ సమాజంలో ఈ యొక్క దుష్ఫలితాలు రావాలనే, సమాజంలో మంచిని చెడగొట్టాలనే, చెడుని పెంపొందించాలనే, హిందూ ధర్మంలో చీలికలు తీసుకురావాలనే, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే, ఏంటి అసలు మీ ప్రపోజల్ ఏంటి? మీ యొక్క టార్గెట్ ఏంటి? చాలా తప్పు చేస్తున్నారు. కాబట్టి మీరు బాబా భక్తులతో కలవండి, బాబా భక్తులతో కలిసి చేయి కలపండి, వాళ్ళతో కూడా కలిసి మీరు కూడా ముందుకు రండి. ముందుకు వచ్చి సనాతన ధర్మాన్ని పోషిద్దాం, హిందూ ధర్మాన్ని పోషిద్దాం, హిందూ దేవతలను గౌరవిద్దాం, అదేవిధంగా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం, మానవతా విలువలను పోషిస్తాం, అందరూ చేయగలిగి ముందుకెళ్దాం. మీరు మార్చాలి బాబా భక్తులు అనుకుంటే చాలా అజ్ఞానం. ఎవ్వరు మారరు. ఇది 100% సత్యం. ఎందుకంటారేమో, మేము చెప్పే బాబా సూక్తుల వల్ల బాబా భక్తులుగా కావటం లేదు, గుళ్ళ వల్ల బాబా భక్తులు కావటం లేదు, మా ప్రచారాల వల్ల బాబా భక్తులు కావటం లేదు. ఈరోజు బాబా భక్తులు అవుతున్నారంటే కేవలం సాయినాథుల వల్ల అవుతున్నారు. ఎలా అంటే బాబా ఇచ్చే అనుభవాలతో. ఈరోజు కోట్ల మందికి బాబా అనుభవాలు ఇస్తున్నాడు. ఒకరికి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఒకరికి సంపద ఇస్తున్నాడు, ఒకరికి ఉద్యోగం ఇస్తున్నాడు, ఒకరికి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, అదేవిధంగా ఒకరి మరణాన్ని నుంచి కాపాడుతున్నాడు. ఇట్లా అద్భుతమైన కొన్ని కోట్ల అనుభవాలు బాబా ఇస్తున్నాడు. ఇవ్వబట్టి ఈరోజు భక్తులుగా మారిపోతున్నారు. కాబట్టి మనం ఎన్ని చెప్పినా ప్రతి సాయి భక్తుడు తన అనుభవం తనకుంది. కాబట్టి ఎన్ని ప్రచారాలు చేయండి, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయండి, ఎన్ని దుష్ప్రచారాలు చేయండి, ఎన్ని చేసినా కూడా బాబా భక్తులు మారరు. కారణం ఏంటంటే వారు నిజమైన భక్తులు కాబట్టి, వారికి బాబా తోడున్నాడు కాబట్టి, వారికి బాబా అనుభవాలు ఇస్తున్నాడు కాబట్టి, వారికి ప్రతి క్షణము బాబా వారి హృదయంలో ఉండి పడనీయకుండా చెన్నీయకుండా సర్వకాల సర్వాస్తులందు వారిని కాపాడుతున్నాడు కాబట్టి, ప్రతి కష్టం వచ్చినా వారు బాబాకు చెప్పుకుంటున్నారు కాబట్టి, ప్రతి కష్టాన్ని నుంచి వారి జీవితాన్ని గమ్యానికి చేరుస్తున్నాడు కాబట్టి, వారి సంసారంలో జరిగే ప్రతి విషయంలో బాబా దండగా ఉండి తోడుగా ఉండి వారిని కాపాడుతున్నాడు కాబట్టి బాబాని ఎందుకు వదులుతారు? మీరు చెప్పే పిచ్చి వాగులకు, పిచ్చి మాటలకు, పిచ్చి అసత్య ప్రచారాలకు ఎవ్వరు బాబాను వదులుకోరండి. చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క పాలలో విషం చుక్కేసినట్టు ఏదో చాలా మీరు అనుకుంటున్నారు తప్ప ఇది చాలా తప్పు. బాబా భక్తులు వాళ్ళ ప్రాణం పోయినా కూడా మారరు. ఇవన్నీ ఒట్టి మాటలు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీకు నమస్కారం చేసి చెప్తున్నా, ఎవరైతే అసత్యపు ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఇది సమాజానికి మంచిది కాదు. అదేవిధంగా సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు, మన హిందూ ధర్మానికి మంచిది కాదు. కాబట్టి మీరు అందరూ మారండి. ఇవన్నీ చేయడం మానుకొని ఈ యొక్క అందరితో కలిసి చేయకపోయి ముందుకెళ్ళండి. ఒకవేళ మీకు బాబా మీద భక్తి లేకుండా వదిలేసి మీరు మీ భక్తిలో మీరు నడవండి, మీ భక్తిలో మీరు సేవ చేయండి. ఈరోజు లక్షల మంది హిందువులు కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళని మార్చండి. ఈరోజు లక్షలాది రామాలయాల దీపాలు పెట్టటం లే. 365 రోజులు ఒక్కరోజు ఒక శ్రీరాముని రోజు రామాలయాలు తెరిచి దీపాలు పెట్టే రామాలయాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లక్షలు ఉన్నాయి. అలాంటి రామాలయాలు తెరిపియండి, అక్కడ భజనలు జరిపించండి, అక్కడ హిందూ ధర్మాన్ని చెప్పండి, కన్వర్షన్ మార్చండి. మీరు చేయాల్సిన పనులు రాత్రి పౌరులు చేసినా తరగని హిందూ ధర్మ పనులు ఎన్నో ఉన్నాయి. అవి టేకప్ చేయండి. మేము సహకరిస్తాం, అందరం కలిసి సహకరిస్తాం, ముందుకెళ్తాం. అంతేగాని అనవసరంగా బాబా తత్వాన్ని, బాబా భక్తులను, బాబాను విమర్శించి మీరు పాపం కనుచుకోవద్దు. అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే అందరం కలిసి సన్మార్గంలోకి ముందుకెళ్తాం. జై శ్రీరామ్.